బందిపోటు బరబ్బను కోరుకున్న జనం. మత్తయి శుభవార్త 27వ అధ్యాయం 15 నుండి 22 వచనం. నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచు ఉన్నారు? బరబ్బానా, క్రీస్తు అనబడే యేసునా? వారు బరబ్బానే అనిరి. రక్షకునికి బదులుగా విప్లవకారుడు బందిపోటును ప్రజలు కోరుకోవడం ఊహించని సిగ్గుతో కూడిన పరిణామం. నన్ను కాదని బరబ్బాను కోరుకోవడం ఏంటి? నేను ఈ ప్రజలకు ఏమీ చేయలేదా? బరబ్బాను విడుదల చేయమనడం ఏమిటి అని తనలో తాను మిగుల బాధపడెను. యెరూషలేము ప్రవేశం చేసేటప్పుడు దావీదు సుతునకు హోసాన్నా, యూదుల రాజుకు జయము అని నినాదాలు చేసిన జనులు ఇప్పుడు సిలువ వేయుడు అని కేకలు పెట్టిన విధానం చాలా విధారకమైంది. శిష్య బృందం నుండి ఎవరూ లేరు, బంధువర్గం నుండి ఎవరూ కానరారు. సొంత ప్రజలే అప్పగించడం చూచి వర్ణనాతీతమైన ఎడబాటును అనుభవించారు. కొన్ని సమయాలలో క్రీస్తును ఆరాధిస్తున్నందుకు మనకు కలిగే అవమానం కూడా ఇలానే ఉంటుంది. పట్టి పట్టని, చూసి చూడని తీరు, నాకెందుకులే అన్న ఆలోచన, నిరుపయోగమైన మౌనం మనల్ని వివరించలేని వేదనకు గురి చేస్తాయి. మనిషికి మనిషి తోడుగా ఉండడం మానవ ధర్మం. కష్ట సుఖాలను పంచుకోవడం నైజం. అనుకూలమైన సమయాలలో అందరూ మనకు తోడుంటారు, కానీ ప్రతికూల సమయంలో ఎవరూ తోడుండరు. ఇది మానవ ప్రవృత్తి. క్రీస్తు ప్రభువు ఎవరు ఉన్నా లేకున్నా తన తండ్రి తనతో ఉన్నాడని ఈ వేదనను అంగీకరించాడు. నేడు మన మిషనరీస్ పాఠశాలల్లో చదివిన పూర్వ విద్యార్థులే మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. మన ఆసుపత్రుల ద్వారా ఆరోగ్యం పొందిన వారే మనపై తిరుగుబాటు చేస్తున్నారు. మన గురువులు, మఠవాసుల సహాయంతో వృద్ధి చెందిన వారే మన ఓటమి కోసం ఎదురు చూస్తున్నారు. మనం ఆదరించిన పేదసాదలే మనపై నిందారోపణ చేస్తున్నారు. క్రీస్తు నడిచిన సేవాబాటలో నడవడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తే మన జీవనధాతాన్ని ప్రకటించుదాం. లోకాంత్యము వరకు సర్వదా నేను నీకు తోడే ఉందునని పలికిన క్రీస్తు మాటను నమ్ముచున్నావా? నువ్వే నువ్వే యేసయ్యా, కలకాలం నా కాపరివి. నువ్వే నువ్వే యేసయ్యా, కలకాలం నా ఊపిరివి.